ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం పేద మధ్యతరగతి వాళ్లకు వైద్య విద్యను పేదలకు వైద్యాన్ని దూరం చేయడమే. దాని నిర్ణయం నుంచి వెనక్కి రావాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మొత్తుకుంటూ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాటిని పట్టించుకోవట్లేదు, అది వేరే విషయం. మరొక వైపు ఎక్కడైనా కనుక ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఏదైనా వీకెండ్ వస్తే ఒక ఆహ్లాదంగా కుటుంబంతో కలిసి వెళ్ళి కాసింత సరదాగా గడిపే బీచ్ ఏదైతే ఉంటుందో మచిలీపట్నం బీచ్, అదే బందర్ బీచ్, ఆ బందర్ బీచ్ను కూడా ప్రైవేట్కి ఇవ్వబోతున్నారట. ఈరోజు ప్రజాశక్తిలో ప్రైవేటుకు బందర్ బీచ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో కథనం రాసుకుంటూ వచ్చారు. పీపీపీ పద్ధతిలో అప్పగించే ప్రయత్నాలట. మైరాకు 20 ఎకరాలు, విజయసాయికి 10 ఎకరాలు కేటాయింపట. సో ఇక నుంచి అదే జరిగితే మీరు బీచ్కి వెళ్ళాలి అన్నా కూడా ఖరీదైన వ్యవహారం అవ్వబోతుంది. అది ఆ బీచ్ ఒడ్డునో ఆ బీచ్ దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అవి చేసుకుని బతుకిడ్చుకుంటూ ఉండేవాళ్ళు, ఆ బతుకని ముక్కిపాలేక ఇదే జరిగితే క్వశ్చన్ మార్క్ పెట్టి రాశారు. ఇంకా ఒక్కసారి వాళ్ళు అనుకున్నారు అంటే, ఎందుకంటే ప్రైవేట్ మీద వెళ్ళకున్నంత మమకారం మరొక చరిత్ర అదే చెబుతోంది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు, చరిత్రలో చాలా ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రిలేటెడ్ అన్నీ కనుక ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయాయి. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్ అంటే ఎక్కడలేని మమకారం ఉంటుంది. నాకు తెలిసి బందర్ పోర్టుకు బీచ్ కూడా అటువైపే పోయేటట్టుంది మాస్టరు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోజులో ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేస్తుంది. ఈ క్రమంలోనే సముద్ర తీరంలోని మచిలీపట్నం, అదే బందర్ మంగినపూడి బీచ్ భూములు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయట. బీచ్ పరిధిలోని మొత్తం 70 ఎకరాల భూముల్లో తాజాగా 20 ఎకరాలను మైరా అనే సంస్థకు అప్పగించేశారా? ఓకే. గతంలో విజయసాయి అనే సంస్థకు మరో 10 ఎకరాలు కేటాయించారట. అభివృద్ధి పేరుతో మిగిలిన భూములను సైతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఓకే, ఇంతకుముందు 70 ఎకరాలు, ఇంతకుముందు 30 ఎకరాలు ఇచ్చారట. ఇప్పుడు ఇక మిగిలిన భూములు కూడా ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారట. భారీ సంస్థలు భూములు స్వాధీనం చేసుకుంటే తమ బతుకు తెరువుకు ముప్పు వస్తుందని చిరు వ్యాపారులు, బీచ్ సందర్శన ఖరీదు భారంగా మారుతుందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బేసిక్గా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్కు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో సందర్శిస్తారట. సాధారణ రోజుల్లోనే రోజు 1500 మందికి పైగా వస్తే వీకెండ్లో 6000 మందికి పైగానే వస్తారట. నెలకి యావరేజ్గా 80,000 మందికి పైగా బీచ్కి వస్తారట. ఈ బీచ్ అభివృద్ధికి అని చెప్పి ప్రభుత్వం అసలు నిధులు విడుదల చేయడం లేదట. స్నానాలు చేసిన వారు గదులు మార్చుకునే గదులు, దుస్తులు మార్చుకునే గదులు, రెస్ట్ రూమ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదట. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతులు అభివృద్ధి చేస్తామని చెబుతున్నారట. ఇందులో భాగంగా ముంబైకి చెందిన మైరా సంస్థకు బీచ్ సమీపంలో 20 ఎకరాలు కేటాయించడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుందట. ఈ భూముల్లో రెస్ట్ రూమ్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, పర్యాటకులకు కాటేజీలు, డ్రెస్ చేంజింగ్ రూమ్ల ఏర్పాటు ఆ సంస్థ పెట్టుబడి పెడతాదట. ఇంకెంతమందికి ఉపాధి కల్పిస్తారట. గతంలో రిసార్టుల ఏర్పాటుకు విజయసాయి సంస్థకు 10 ఎకరాలు కేటాయించారట. ఈ భూముల్లో సదరు సంస్థ రిసార్టు నిర్మించిన పర్యాటకులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించలేదట. సో మొత్తం మీద అయితే బందర్ పొట్టు పీపీపీ అని ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతూ ఉంది. మంగినపూడి బీచ్ను ఆసరాగా చేసుకొని చిరు వ్యాపారులు ఐస్ క్రీంలు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తూ జీవిస్తున్నారట. పిల్లలు నడిపే మోటార్ బైకులు, ఇతర వాహనాలు నడుపుకొని పలువురు జీవనోపాధి పొందుతున్నారట. ఫోటోలు తీయడం ద్వారా మరికొందరు ఉపాధి పొందుతున్నారట. ఇవన్నీ కనుమరుగైనట.